నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో ఫ్లెమింగో పక్షుల పండుగ ఘనంగా ప్రారంభమైంది. దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద ఉప్పునీటి సరస్సు పులికాట్ తీర ప్రాంతాన ప్రతి ఏటా ఫ్లెమింగో ఫెస్టివల్ ను వైభవంగా నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. గత సంవత్సరం ప్రభుత్వం ఈ ఫెస్టివల్ ను పునరుద్ధరించి స్టేట్ ఫెస్టివల్ గా మెగా ఫెస్టివల్ గా ప్రకటించిందన్నారు. అందులో భాగంగా 10, 11, 12 తేదీల్లో 3 రోజుల పాటు ఫ్లెమింగో ఫెస్టివల్ జరుపుతున్నామన్నారు. పులికాట్ సరస్సు తీరాన ప్రతి ఏటా మనం ఫ్లెమింగో ఫెస్టివల్ అనేది చాలా ఘనంగా నిర్వహించుకుంటున్నాము. ఇది వరకు కూడా చాలా సంవత్సరాలు నిర్వహించుకున్నాం. మళ్ళీ గత సంవత్సరం దీన్ని పునరుద్ధరించి ప్రభుత్వం పెద్ద ఎత్తున ఫ్లెమింగో ఫెస్టివల్ని స్టేట్ ఫెస్టివల్గా ఒక మెగా ఫెస్టివల్గా కూడా డిక్లేర్ చేసింది. దాంట్లో భాగంగానే మనం ఈ సంవత్సరం జనవరి 10, 11 తారీఖుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా 12వ తారీఖున సాయంత్రం అరౌండ్ 3:30, 4 o'clockకి సూళ్లూరుపేట విచ్చేయనున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు నేలపట్టు కానీ లేదంటే ఆటకాని తిప్ప దగ్గర ఒక పాయింట్ని సందర్శించి ఆ తర్వాత సూళ్లూరుపేట జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో పబ్లిక్ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా మనకి ఈసారి 3 రోజులు కూడా నేలపట్టు బర్డ్ శాంక్చురీ, అదేవిధంగా ఆటకాని తిప్ప, ఫ్లెమింగో పాయింట్స్, అదేవిధంగా సూళ్లూరుపేట జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో వేరియస్ ఈవెంట్స్ స్టాల్స్, అదేవిధంగా మనకి బీవీపాలెంలో బోటింగ్ పాయింట్, ఉబ్బలమడుగులో వాటర్ ఫాల్స్, శ్రీ సిటీలో 2 రోజులు వర్క్షాప్, సింపోజియం, ఇట్లా వివిధ రకాలైనటువంటి అడ్వెంచర్ టూరిజం, అదేవిధంగా ఈకో టూరిజం యాక్టివిటీస్, వీటన్నిటిని కూడా మనం చేసుకోబోతున్నాము. ఈసారి మనము ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ పులికాట్ సరస్సు టూరిజం మైండ్లో పెట్టుకొని, అదేవిధంగా ఐలాండ్ టూరిజం, ఇరక్కం ఐలాండ్, కొరిడి, పేర్నాడు, ఈ ఐలాండ్ రూట్స్ కూడా మైండ్లో పెట్టుకొని పూర్తిగా ఈ ఏరియాని మంచిగా అభివృద్ధి చేయాలి టూరిజం పాయింట్ ఆఫ్ వ్యూలో. ఆల్రెడీ మనందరికీ తెలిసిందే సూళ్లూరుపేట, నాయుడుపేట ఇదంతా కూడా ఇండస్ట్రీస్ పరంగా చాలా పెద్ద ఎత్తున ఇక్కడ వచ్చాయి. టూరిస్ట్ పొటెన్షియల్ ఉన్నటువంటి ఈ ఏరియాని ఐలాండ్ టూరిజం, అదేవిధంగా లేక్ టూరిజంలో భాగంగా ఈరోజు మనకి ఫ్లెమింగో ఫెస్టివల్ని నిర్వహించుకోబోతాం. సూళ్లూరుపేట నియోజకవర్గ ప్రజలు ఎదురు చూస్తున్న ఫ్లెమింగో ఫెస్టివల్ ను ఈ ఏడాది మరింత వైభవంగా నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే డాక్టర్ నెలవెల విజయశ్రీ తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన ఫ్లెమింగో ఫెస్టివల్ ను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల ఆశయాలకు అనుగుణంగా అంగరంగ వైభవంగా జరుపుతున్నామన్నారు. 12వ తేదీన తొలిసారిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూళ్లూరుపేట నియోజకవర్గానికి రానుండటం గర్వకారణమని ఎమ్మెల్యే డాక్టర్ నెలవెల విజయశ్రీ అన్నారు. ఈసారి ఫెస్టివల్లో భాగంగా జిల్లా కలెక్టర్ నిర్ణయించిన మేరకు నేలపట్టు, ఆటకాని తిప్ప, బీవీపాలెంతో పాటు కొత్తగా ఇరుకుం ఐలాండ్, ఉబ్బులమడుగు వాటర్ ఫాల్స్ కూడా సందర్శన కేంద్రాలుగా చేర్చామని తెలిపారు. సైబీరియా నుంచి వచ్చే ఫ్లెమింగోలు నేలపట్టు ప్రాంతంలో 4 నుంచి 5 నెలల పాటు నివసించడం ఒక అరుదైన ప్రకృతి అద్భుతమని పేర్కొన్నారు. ఈ ఫెస్టివల్ పిల్లలకు పక్షులపై శాస్త్రీయ అవగాహన పెంపొందించడంలో ఎంతో ఉపయోగపడుతుందన్నారు. నియోజకవర్గ ప్రజలు తమ బంధుమిత్రులను ఆహ్వానించి ఫ్లెమింగో ఫెస్టివల్ ను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే నెలవెల విజయశ్రీ కోరారు. మనకు 10, 11, 12వ తారీఖు 3 రోజులు కూడా మనం ఇంకొక రోజు ఎక్స్టెండ్ చేసి ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ ని జరుపుకోబోతున్నాం. మీకు అందరికీ తెలుసు, గత ప్రభుత్వంలో ఆగిపోయిన ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ ని గత సంవత్సరం మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఖచ్చితంగా ఫ్లెమింగో ఫెస్టివల్ సూళ్లూరుపేట నియోజకవర్గ ప్రజలు ఎదురు చూస్తున్న ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ ని జరపాలని మీ అందరి ఆశీస్సుల మేరకు మన ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కన్సల్ట్ అయ్యి, అలాగే మన టూరిజం మినిస్టర్ గారు కందుల దుర్గేష్ గారితో కూడా మనం సంప్రదించి గత సంవత్సరం 2025లో మనం ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ ని అంగరంగ వైభవంగా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ ని జరుపుకోవడం మీ అందరికీ తెలుసు. ఈసారి కూడా జనవరిలోనే పండగల కంటే ముందే ఎవరికి ఇబ్బంది లేకుండా ఈ 10th, 11th, 12th కూడా మనం ఫ్లెమింగో ఫెస్టివల్ ని ఇంకా అద్భుతంగా కూడా జరుపుకోబోతున్నాం. కాబట్టి అలాగే ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ కి నిన్నే వెళ్ళి ఇన్విటేషన్స్ సీఎం గారికి అలాగే పలు మంత్రులకు కూడా అందరికి కూడా అందించడం జరిగింది. అందరూ కూడా మంచిగా స్పందించి
మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఫ్లెమింగో ఫెస్టివల్కి రావడానికి యాక్సెప్ట్ చేశారు. మనందరం చాలా అదృష్టం చేసుకున్నాం. కాబట్టే ఫ్లెమింగో ఫెస్టివల్కి మొదటిసారి మనం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి వర్యులు మన నియోజకవర్గానికి రాబోతున్నారు. ఇక్కడ ఉన్న సమస్యలు కానీ అలాగే ఫ్లెమింగో ఫెస్టివల్లో నేలపట్టు ఇవన్నీ కూడా వీటన్నిటి గురించి తెలుసుకొని మన నియోజకవర్గానికి రాబోతున్నారు మన ముఖ్యమంత్రి వర్యులు. ఇక్కడికి వచ్చే జనాలు కూడా అంటే మనకి ఈసారి 5 ఏరియాస్ ని మనము కలెక్టర్ గారు నిర్ణయించడం జరిగింది. అటు నేలపట్టు, అటకాంతిప్ప, బీవీపాలెమే కాకుండా ఈసారి ఇరకమ్ము అలాగే ఉబ్బలమడుగు వాటర్ ఫాల్స్ కూడా యాడ్ చేశారు. ఇవన్నీ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎలాంటి ఇది కాకుండా అవి రెండు కూడా విజిట్ చేసుకొని అంటే తిరుపతి జిల్లాలో ఉన్నవన్నీ కూడా విజిట్ చేసుకొని వెళ్ళేలాగా కూడా ఈ రెండు కూడా యాడ్ చేయడం జరిగింది.